మరో బ్రేకింగ్ చూస్తున్నాం. జైలు నుంచి మరో లేఖ రిలీజ్ చేశారు సుకేష్. లేఖలో కేజ్రీవాల్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీ సీఎంకు సంబంధించిన 4 కేసుల్లో తానే సాక్షిగా ఉన్నట్లు పేర్కొన్నారు సుకేష్. తిహార్ క్లబ్ కు బాస్ గా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా అంటూ లేఖలో రాశారు సుకేష్. కట్టర్ ఇమాన్దార్ అనే డ్రామాలకు ముగింపు పడిందని అన్నారు. కేజ్రీవాల్ అవినీతి మొత్తం బహిర్గతం అవుతుందని ప్రకటించారు సుకేష్. గతంలోనూ చాలాసార్లు లేఖలు రాశారు సుకేష్. దేశంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన సమయంలో మద్యం తయారీదారులు, హోల్సేల్ వ్యాపారులు, రిటైల్ దుకాణాలకు మేలు జరిగేలా కేజ్రీవాల్ ప్రభుత్వం వ్యవహరించిందనే ఆరోపణ ఉంది. ఈ క్రమంలో 100 కోట్ల మేర ముడుపులు తీసుకున్నారని ఈడీ అంటుంది. ఈ వ్యవహారంలో ఆప్ నేతలు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితల కీలక పాత్ర ఉందని, లిక్కర్ స్కామ్లో కీలక పాత్ర ఉందని ఈడీ ఆరోపిస్తుంది. ఈ క్రమంలోనే వీరికి ఈడీ ఎన్నోసార్లు నోటీసులు పంపింది. ముందుగా ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎంను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ క్రమంలోనే ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసింది. తాజాగా నిన్న ఢిల్లీ సీఎంను ఈడీ అరెస్ట్ చేసింది. దేశవ్యాప్తంగా లిక్కర్ స్కామ్ చర్చనీయాంశంగా మారింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఉద్దేశిస్తూ సుకేష్ లేఖ రాశారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. రైట్ కిరణ్, ప్రస్తుతం ఏదైతే లిక్కర్ స్కామ్ కేసులో మాత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇదే అంశంలో మొన్న రాత్రి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసిన తర్వాత మాత్రం నిన్న సుకేష్ జైలు నుండి మాత్రం ఒక లేఖని మాత్రం విడుదల చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో ఏదైతే మొదలు పెట్టిన 1000 డబ్బాల లేఖ దగ్గర నుంచి పెట్టుకున్నట్లయితే ఇప్పటికీ, ఎందుకంటే కవితని అరెస్ట్ చేసిన తర్వాత ఈడీ అధికారుల తర్వాత మరోసారి జైలు నుంచి అయితే లేఖను రిలీజ్ చేశాడు. వెల్కమ్ టు తిహార్ జైల్ కవితక్క అంటూ. అయితే ఈసారి కేజ్రీవాల్ కి మాత్రం చూసుకున్నట్లయితే తిహార్ జైల్లో హెడ్ ఆఫ్ ది బాస్ గా వెల్కమ్ చెప్తున్నా అని మాత్రం దాంట్లో పేర్కొన్నట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. అదే అంశంలో 4 కుంభకోణాలకు కేజ్రీవాల్ నేరస్తుడు, ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి వార్తలు అనేసి అని కూడా దాంట్లో పేర్కొనడం జరిగింది. అయితే 4 కుంభకోణాలకు కూడా నేనే సాక్షి అనంటూ దాంట్లో పేర్కొన్నాడు సుకేష్. కానీ ఈ 4 కుంభకోణాల వెనకాల ఏంటి దారి అనేవి ఈడీకి మాత్రం ఒక ప్రశ్నగా మారింది. అంటే మరి మిగతా కుంభకోణాలు ఏమున్నాయి అంటే, మనం చూసుకున్నట్లయితే లిక్కర్ స్కామ్ కేసులనే గత కొన్ని 2 సంవత్సరాల నుంచి మాత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఇదే అంశంలో సౌత్ నుంచి కవిత కీలక పాత్ర పోషిస్తుందన్న కొన్ని సమాచారాలతో మాత్రం కవితని ఈడీ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇదే అంశంలో, ఎందుకంటే కవితది ఈ రోజు చివరి కస్టడీ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ రోజు మధ్యాహ్నం తర్వాత కూడా కవితను ఒక కోర్టులో హాజరుపరుస్తున్నారు. అయితే ఇదే విషయంలో కవిత తరపున, అంటే కవితకు సంబంధించిన మన స్నేహితులు కావచ్చు, లేదంటే రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళ ఇంట్లో ఈ రోజు ఉదయం 6 గంటల నుంచే ఈడీ అధికారులు హైదరాబాద్ లోని పలు చోట్ల మాత్రం సోదాలు నిర్వహిస్తున్నారు. పలు కోణాల్లో విచారిస్తున్నారు. ఎందుకంటే గత 7 రోజుల నుంచి విచారించిన కవితను ప్రతి ఒక్క రోజు ప్రశ్నల వర్షం కురిపించి, కానీ కొన్ని కీలకమైన అంశాలను కూడా వీళ్ళు ఈడీ అధికారులు రికార్డ్ చేయడం కూడా జరిగింది. అయితే ఇదే రికార్డ్ ను కేజ్రీవాల్ ని, ఎందుకంటే మరోసారి ఈ రోజు ఈడీ అధికారులు కూడా ఈడీ అధికారుల న్యాయవాది కోర్టులో మరో 10 రోజులు కవితను కస్టడీకి అడిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకనంటే వీళ్ళిద్దరిని, కేజ్రీవాల్ ని కావచ్చు, లేదు అనంటే కవితని కూర్చోబెట్టి విచారిస్తే మరెన్నో విషయాలు, దీనికి సూత్రధారులు బయటికి వచ్చే కొన్ని కీలకమైన అంశాలు కూడా అన్ని తెలుస్తుంది కిరణ్ మై. అయితే క్రాంతి, లేఖకు సంబంధించి ఆప్ నేతలను స్పందించారా? రైట్, ప్రస్తుతానికైతే లేఖలో ఏదైతే లేఖ మరోసారి, ఎందుకనంటే ఈడీ అధికారులకైతే క్వశ్చన్ గా మారింది. ఎందుకనంటే 4 కుంభకోణాలకు అని అంటే మిగతా కుంభకోణాలు ఎలాంటివి ఉన్నాయి అనేది మాత్రం కొంత అంటే ఈడీ అధికారులకు కొంత ప్రశ్నగానే మారిందని చెప్పుకోవచ్చు. అయితే గతంలో 1000 డబ్బాలో ఒక్కొక్క 1000 డబ్బా ఖరీదు కొన్ని కోట్ల ఖర్చు అనుకుంటూ గతంలో సుకేష్ చెప్పడం జరిగింది. మరి మిగతా కుంభకోణాలు ఏంటి అన్న అంశంలో కూడా కొంత ఈడీ అధికారులు అయితే దూకుడు పెంచాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అయితే మరి 100 కోట్ల స్కామ్ ఏదైతే చేసిందో కవితకు సంబంధించిన 100 కోట్ల ఏదైతే మనీ లాండరింగ్ కేసులో మాత్రం ఎవరెవరికి ఎంత వెళ్ళాయి ఏంది అనేది మాత్రం వీళ్ళిద్దరిని విచారిస్తే మరికొంత విషయాలు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. అయితే ఈ లేఖ పైన మాత్రం మిగతా బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, లేదు అని అంటే కుటుంబ సభ్యులు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ఎవరు స్పందించలేదు. బట్ ఈ లేఖ ద్వారా మరెన్నో విషయాలు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు కిరణ్ మై. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.